వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ప్రొఫెసర్ కోదండరామ్ గారు అలాగే మొహమ్మద్ అజారుద్దీన్ ఆయన క్రికెటర్ జాతీయ స్థాయిలో వీళ్ళిద్దరు కూడా గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో నిన్ననే క్యాబినెట్ వీళ్ళిద్దరిని అప్రూవ్ చేసింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు విద్యా కోటాలో కోదండరామ్ గారు అట్లాగే క్రీడా కోటాలో అజారుద్దీన్ గారు ఇద్దరికి కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు నిన్న నిర్ణయం తీసుకోవడం అది ఒక రకంగా సముచితంగా మనకు చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి గతంలో కోర్టు కొట్టేసినప్పటికీ కూడా టెక్నికల్ అంశాల మీదనే కొట్టేసింది తప్ప నిజంగా కోదండరామ్ గారు విద్యారంగంలో చేసిన కృషి ఆయన ఒక ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు కాబట్టి రిటైర్మెంట్ దాకా దాదాపు 30 ఏళ్ళు టీచింగ్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించాడు. అట్లాగే టీజేఏసీ నాయకుడిగా ఉన్నాడు. ఇవాళ ఆయనకు ఇవ్వడం తప్పు కాదు, ఎవరైనా సరే దాన్ని స్వాగతించాల్సిందే తెలంగాణలో. కాకపోతే ఒక రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్ మార్కు. సరే అయినా కూడా కోదండరామ్ విషయంలో నేనైతే సపోర్ట్ చేస్తాను. మిగతా రెడ్ల కంటే కోదండరామ్ పెట్టారు. ఎందుకంటే కోదండరామ్ రెడ్డి ఇవాళ తను రెడ్డి అని చెప్పుకోకపోయినప్పటికీ కూడా ఆయన రెడ్డినే. సో రెడ్డి సామాజిక వర్గంలో ఆయనకు కూడా అదనంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రెడ్డిలకు ఎంతమంది ఇస్తారు అనేది ఒకటి చర్చ వస్తుంది. సో ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఒక రెడ్డిని చేసుకున్నాడు. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా కోదండరామరెడ్డిని చేసుకున్నాడు. సో విద్యాశాఖ మంత్రిగా కోదండరామరెడ్డికి ఇవాళ ఈ అవకాశం ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దాన్ని కూడా నేను స్వాగతిస్తాను. ఎందుకంటే ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు. విద్యార్థుల సమస్యలు కానీ అలాగే విద్యాశాఖలో ఉన్న సమస్యలు కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ తనకు కొంత అనుభవం ఉంది కాబట్టి తన అనుభవాన్ని ఆ విద్యాశాఖలో ఉన్న టెక్నికాలిటీస్ని తర్వాత తను ఒక విద్యావేత్తగా తనకున్న డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ చేయాలనే అంశాల పట్ల కానీ ఆయనకు అవగాహన ఉంది కాబట్టి నేను ఆయనకు విద్యాశాఖ ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఆర్పిఐ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా. అంతేకాకుండా ఇవాళ మొహమ్మద్ అజారుద్దీన్ ఆయన క్రీడలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక మంచి క్రికెటరు. కాకపోతే మైనార్టీకి చెందినవాడు కాబట్టి ఇంకా ప్లస్ పాయింట్, ఎందుకంటే ఆయన మైనార్టీ శాఖ మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. సో ఆయన కూడా నేను స్వాగతిస్తున్నా. ఆర్పిఐ ప్రెసిడెంట్గా ఆయన మైనార్టీ శాఖ మంత్రిగా కావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము ఇవాళ యూపీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో కూడా భాగస్వామ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సో ఆ క్రమం ఒక్కటే కాకుండా వీళ్ళిద్దరు కూడా గవర్నర్ కోటాలు ఇప్పుడు సెట్ అవుతారు. ఒకరు విద్యారంగంలో మరియు ఒకరు క్రీడారంగంలో. ఇద్దరు కూడా వారి సేవ చేశారు కాబట్టి ఇద్దరికి గుర్తింపు ఉంది కాబట్టి ఇద్దరికి ఆ కోటకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇప్పుడు దాన్ని కొట్టేసే పరిస్థితి ఉండదు. అప్పుడు వాళ్ళను అది టెక్నికల్ గ్రౌండ్స్లో కొట్టేయడం జరిగింది. బట్ ఆ టెక్నికల్ గ్రౌండ్స్ ఇప్పుడు రావు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ఈ ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం త్వరలోనే జరుగుతుంది. మంత్రివర్గంలో కూడా వీళ్ళిద్దరికి దక్కే అవకాశం ఉంది. ఒకరు విద్యాశాఖ మంత్రిగా ఒకరు మైనార్టీ శాఖ మంత్రిగా ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం దక్కాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనం కూడా దాన్ని సమర్థిద్దాం. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా గవర్నర్ కోటాలో ఎలిజిబిలిటీ అర్హులు అనేది D6 డీజాక్తో పాటు ఆర్పిఐ కూడా భావిస్తుంది. మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.